నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ఈ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత VH తీవ్ర వ్యాఖ్యలు. బీసీలకు PCC అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచన. VH వ్యాఖ్యలను ఖండించిన TPCC ఉపాధ్యక్షులు. తాను ఎవరికి చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదన్న మల్లు రవి. బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తక్షణమే బీసీలో చేర్చాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు. పోటెత్తిన భక్తులు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ యువతి మౌన పోరాటం. ప్రేమించి మోసం చేయడంతో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్లో రేవంత్ రెడ్డి 48 డివిజన్లో బాధ్యతలు తీసుకున్నారని, కేవలం 2 మాత్రమే గెలిపించాలని తెలిపారు. రేవంత్ రెడ్డి టీడీపీని ముంచాడని, ఇప్పుడు కాంగ్రెస్ను ముంచాలని చూస్తున్నాడని ఆరోపించారు. తాను అవినీతికి పాల్పడలేదని, భూ కబ్జాలు చేయలేదని, అయినా తనకు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు చెబుతాననే కొందరు తనను కలవనివ్వడం లేదన్నారు. బీసీలకు PCC అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నన్ను లీడర్ చేయండి ఆయన మర్చిపోయిండు. ఆయన గురించి కూడా నేనే PC యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ లేచిన రాజశేఖర రెడ్డి నేను అడిగినా, ఏమయ్యా రాజశేఖర రెడ్డి నువ్వు ఎంఐఎంకి ఇంత లిఫ్ట్ ఇస్తున్నావు ఏమన్నా తెలుసా, నేనేం చేయాలమ్మా షబీర్ చెప్పిండు. 2 సార్లు చెన్నారెడ్డి గారు పాతపట్నంలో గొడవ వల్ల దిగిపోయిండు కనుక మన ఆయన గుడ్ హ్యూమర్ లో పెట్టాలి. రాజశేఖర మామ ఈడను నడిపించిండు. ఇప్పుడేమో ఎవరు గిరాకుంటా అని పట్టుకుంటాడు. నేను మొన్న మా దగ్గరకు వచ్చాడు, మీటింగ్ పెడతాడు. నేను ఆ రోజే గొడవ అవుతుండే నా ఏరియాలో. నేను పోయినా నీ ఏరియా నీ మల్కాజ్గిరి పోయి ఏమని చేసినా, ఏదైనా ఇష్యూ వస్తే పోయినా నువ్వు ఎలక్షన్లు వస్తే నాకు చెప్పావు, దామోదర్ రెడ్డికి చెప్పావు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉందో నువ్వు మీటింగ్ పెడతావు. ఆ దినమే బాజా బజాయిస్తూ. కానీ మా లక్ష్మణ్, మా లక్పతి, మా ఎవరు శ్రీకాంత్ రిక్వెస్ట్ చేస్తే ఊకున్నా. మా దగ్గర కూడా దమ్మున్నది. నువ్వు ఇట్లా అనుకోకు. హనుమంతరావు ఏడిపోయిన ఒక్కడే పోతాడు. నీ దగ్గర బౌన్సర్లను పెట్టావు. మొదటి దినం ఏం చేసినావు? పార్టీలో రాగానే ఏది మల్లు రవి సిగ్గుండాలి. మల్లు రవి ఇట్లా పోతే వాడిని తీసుకొచ్చి కిందేసి కొట్టిండు బౌన్సర్లు. అప్పుడు నేను బౌన్సర్లను కొట్టి అని కాపాడిన. ఏంది ఆలోచన? రవి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? రవి కూడా ప్రాణం పోసిన. వాళ్ళంతా చచ్చిపోతే ఎంపీ టికెట్ ఇచ్చిన. ఆ కుటుంబానికి ఏమన్నారు? హనుమంతన్నా మల్లు అనంతరావు మీరేమో అందం ఉంటాడు. ఇవాళ ఎందుకు చర్చలు చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. కేవలం పైసలే కావాలా పోయి? పైసలు కూడా చాలా మంది సంపాదిస్తున్నారు వేరే విధంగా. పైసలు ముఖ్యం కాదు. రెస్పెక్ట్, మూల్యం, ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేని వాళ్ళంతా చెప్తారు పైసల గురించి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా సోనియాజీ, రాహుల్జీ, గులాబ్ నన్ను ఒక్కనే కాదు రాసిన కూడా లెటర్లు యూ కాల్ ఎవ్రీబడి కైండ్లీ కాల్. 17% ఉన్నారు. ఇవాళ ఎవరికైనా ఇవ్వండి, వీకర్ సెక్షన్ కి ఇవ్వని చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెడుతున్నారని తెలిసింది. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేము అన్ని చెప్పినాం. రేవంత్ రెడ్డి ఏమిటి, ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు, RSSకి వెళ్ళి వచ్చిండు. ఆయన 3 పార్టీలు మారిండు. RSSకి వెళ్ళి TRSకి వెళ్ళి టీడీపీ తర్వాత 4వ పార్టీ కాంగ్రెస్లో చేరాడు. అలాంటి వానికి ఇస్తే మన ఐడియాలజీ ఏంది? పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈనాడికి కూడా ఒకటే ఐడియాలజీ. సెక్యులర్ ఫోర్సెస్ ఒకటే. మతతత్వ పార్టీ అయినప్పుడు RSS తోటి ఎన్నడూ మనం ఒప్పుకోలే, కుదుర్చుకోలే. అవసరం అనుకుంటారు. ఓడిపోయిన తప్పితే ఎప్పుడు కూడా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్మలేదు. సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళుగా ఉన్నాము. అదేవిధంగా మన గాంధీ గాడ్సే వాదం కాదని కూడా సీనియర్ కాంగ్రెస్ లీడర్లందరం కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీ పంపించాం. అదేవిధంగా నేను కూడా లెటర్ రాశా. ఇలా
కొన్ని పేర్లు వచ్చినాయి. ఇవాళ ఏమిటంటే మళ్ళీ ఆయనకే ఇవ్వాలి, ఆయన పేరు వస్తుంది, ఎక్కువ మంది చెప్పిందంటే ఆయన మ్యానిపులేషన్ చేసి ఢిల్లీలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేడం మా అందరిని పిలవండి. మేము చెప్పింది ఇక్కడ ఏంది, మాణిక్ ఠాకూర్కు ఈయన మీద నోట్ ఓట్ కేసు ఉంది. ఆర్ఎస్ఎస్ విహెచ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. తాను చెంచాగిరి చేస్తున్నట్లు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని, ఎవరికీ చెంచాగిరి చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పానని తెలిపారు. ఇందులో చెంచాగిరి ఏముందని ఆయన అన్నారు. క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని తెలిపారు. గతంలో సీఎం, సీఎల్పీ, పీసీసీ నియామకాల విషయంలో అందరూ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పనిచేశారన్నారు. నివేదికలో ఏముందో అధిష్టానానికి తప్ప ఎవరికీ తెలియదని, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఆరోపణలు చేయడం తగదన్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి చెంచాగిరి చేస్తూ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావాలని కోరుతున్నానని హనుమంతరావు గారు చెప్పిందని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను డాక్టర్ చదివి ఆ వృత్తిని వదిలిపెట్టి సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఎవరికి చెంచాగిరి చేసో లేక బానిసగా ఉండు పదవులు సంపాదించాలనే ఆలోచన చేసేటటువంటి నాయకుడిని కాదు, భవిష్యత్తులో కూడా చెయ్యను. రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి, మా ప్రాంతంలో ప్రజలందరూ ఆయనే కావాలని కోరుతున్న సందర్భంగా నేను కూడా బహిరంగంగానే మాణిక్యం ఠాకూర్ గారికి చెప్పాను, బయట ప్రజలకు కూడా తెలియజేశాను. ఇది హైకమాండ్ అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను. అయితే ఎవరికిచ్చినా పీసీసీ అధ్యక్షుడు వారికి సపోర్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. హనుమంతరావు గారు నాతో పాటు మన కాంగ్రెస్ నాయకుల అభిప్రాయ సేకరణ చేసినటువంటి ఏఐసీసీ దూతగా వచ్చిన మాణిక్యం ఠాకూర్ గారిని కూడా ప్యాకేజీలు తీసుకుని తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పడం దురదృష్టకరం. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాలు ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ పబ్లిక్ గా నేను రేవంత్ రెడ్డి గారికి చెంచాగిరి చేస్తూ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావాలని కోరుతున్నానని హనుమంతరావు గారు చెప్పిందని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను డాక్టర్ చదివి ఆ వృత్తిని వదిలిపెట్టి సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఎవరికి చెంచాగిరి చేసో లేక బానిసగా ఉండు పదవులు సంపాదించాలనే ఆలోచన చేసేటటువంటి నాయకుడిని కాదు, భవిష్యత్తులో కూడా చెయ్యను. రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి, మా ప్రాంతంలో ప్రజలందరూ ఆయనే కావాలని కోరుతున్న సందర్భంగా నేను కూడా బహిరంగంగానే మాణిక్యం ఠాకూర్ గారికి చెప్పాను, బయట ప్రజలకు కూడా తెలియజేశాను. ఇది హైకమాండ్ అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను. అయితే ఎవరికిచ్చినా పీసీసీ అధ్యక్షుడు వారికి సపోర్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. హనుమంతరావు గారు నాతో పాటు మన కాంగ్రెస్ నాయకుల అభిప్రాయ సేకరణ చేసినటువంటి ఏఐసీసీ దూతగా వచ్చిన మాణిక్యం ఠాకూర్ గారిని కూడా ప్యాకేజీలు తీసుకుని తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పడం దురదృష్టకరం. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాలు ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ పబ్లిక్ గా నేను రేవంత్ రెడ్డి గారికి చెంచాగిరి బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తక్షణమే బీసీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తొలగించబడిన 26 బీసీ కులాల పోరాట కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులాలను తొలగించే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. నిర్దాక్షిణ్యంగా 26 కులాలను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. బీసీ కమిషన్ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకపోవడం విచారకరమన్నారు. దానికి మొత్తం టోటల్గా ఆంధ్ర కులాలని వివక్షత చూపిస్తూ ఈరోజు మొత్తంలో ఉన్నటువంటి ఆ 138 కులాల్లో 26 కులాలని కేసీఆర్ గారు తొలగించడం జరిగింది.
ఆ 26 కులాల్లో కులం చివర గవర అలా జిల్లాల పేర్లు మెన్షన్ చేయటం వల్ల ఈ ఆంధ్ర జిల్లాలను తీసేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ రారు. ఏకపక్ష రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా తొలగించినటువంటి 26 కులాలను వెంటనే బీసీ జాబితాలో కలపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న మార్నింగ్ ఉదయం 11 గంటలకు రెడిల్స్లోని ప్యాప్సీ బిల్డింగ్లో ఈ కులాల నాయకులు, బీసీ సంఘాలు, వీళ్ళకి మద్దతుగా బీసీ సంఘాల నాయకులు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వీరికి మద్దతుగా మంచి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తొలగించిన బీసీ కులాలకు సంబంధించిన యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షపూరితంగా ఈ 26 కులాలను తొలగించడంలో ఏమాత్రము న్యాయం లేదు. గవర, కొప్పుల వెలమ, తూర్పు కాపు, పొలినాటి వెలమ, కలిగ్గ, అదేవిధంగా మందర, ఇట్లాంటి తదితర అరవ, వేరి వైశ్య తదితర కులాలన్నింటినీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారు. తొలగించే అధికారం ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఒక కులాన్ని తొలగించాలన్నా, ఒక కులాన్ని కలపాలన్నా బీసీ కమిషన్ సిఫార్సు ఉంటేనే తొలగించాలి, కలపాలి. ఏది లేదు, నా చేతిలో పెన్ను ఉంది, ఒక జీవో తీస్తానని చెప్పి ముఖ్యమంత్రి చిన్నపిల్లల ఆటలేక తొలగించారు. దీని మీద జాతీయ బీసీ కమిషన్ కూడా జోక్యం చేస్తుంది. ఏ విధంగా తొలగిస్తారు? మీకు పవర్ లేని, అధికారం లేని దాన్ని కూడా మీరు తొలగిస్తారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించినా రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు వాళ్ళని కలపకుండా వాళ్ళని కష్టాల పాలు చేస్తుంది. అన్ననేమో బీసీ, తమ్ముడేమో ఓసీ. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. నారసింహుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారం, శ్రీ గోవర్ధన గిరిధారి అలంకారంలో బాలాలయ తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాల సందర్భంగా లక్ష్మీ నారసింహుల నిత్య కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేశారు. మహోత్సవమైనటువంటి ఆళ్వార్ దివ్య ప్రబంధ మహోత్సవం అనగా అధ్యయనోత్సవం అంగరంగ వైభోగంగా నిర్వహింపబడుతూ ఉన్నది. గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరం వైభవాలు ద్విగుణీకృతంగా పరిణమిల్లుతున్నాయి. ఉదయం వైకుంఠ ఏకాదశి మహామహోత్సవం వైభవంగా జరిగింది. వెంటనే అధ్యయనోత్సవం ప్రారంభింపబడింది. అందులో ప్రధానమైనటువంటి ఘట్టం ఈరోజు సాయంకాలం స్వామివారికి ముదలాయిరముతో ప్రారంభించబడినది. ఆ తర్వాత స్వామివారిని మత్స్యావతారుడిగా అలంకరించి పురప్పాడు సేవ గావించారు. ఆ తర్వాత తిరువాయిముడి అనేటువంటి నమ్మాళ్ళ వారి యొక్క దివ్య ప్రబంధం, అవసర పఠనాలు జరుగుతాయి. ఇది 4 వేదముల యొక్క సారమే ఈ 4000. ఎవరైతే వింటారో, అధ్యయనం చేస్తారో వారికి శరణమాఘం వైగుండం తరం అని ఆళ్వార్ మనకి ఒక దివ్యమైన వరాన్ని ఇచ్చారు. ఈ లోకంలో కావలసినటువంటి సమస్త ఐశ్వర్యాలు వస్తాయి. పరలోకంలో పునరావృత్తి రహితమైన శాశ్వత పరమపదం కూడా స్వామివారు మనకు అనుగ్రహించేటువంటి ఉత్సవం. సేవించండి, తరించండి. స్వస్తి.
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం చెంటయ్యపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ రమేష్ యాదవ్ ఇంటి ముందు సంకినేని సునంద అనే మహిళ బైఠాయించింది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంకినేని సునంద ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్న రమేష్ 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తనను ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో ఇంటి ముందు బైఠాయించినట్లు సునంద తెలిపారు. ఎలాగైనా తనతో పెళ్లి తప్ప మరో మార్గం లేదంటే చావుకు సిద్ధమని సునంద తెలియజేశారు. ఇది తెలుసుకున్న జవాన్ పారిపోగా జవాన్ తల్లిదండ్రులు యువతితో ఘర్షణకు దిగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను అదే మాట్లాడదామని చెప్తున్నా. మీరంటే ఇక్కడ అమ్మాయికి న్యాయం చేయమని న్యాయం జరగకపోతే నువ్వు చేయాలి. అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం అన్యాయం జరుగుతుందని నేను అంటున్నా సార్. నీకు ఇంకా కానీ ఇక్కడ నుంచి అమ్మాయి లేచి మరుక్షణమే అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంటే పెళ్లి చేయండి సార్, పిలిపించి పెళ్లి చేయండి, మాట్లాడండి. అబ్బాయిని పిలిపించి పెళ్లి చేయండి సార్. మీరు నీకు నువ్వు ఎవరు పడితే వాళ్ళని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? అట్లా ఎందుకు చేసుకుంటాం సార్? మీకు చూస్తాం సార్, నేను చూస్తాం, చేయిస్తాం. ఎప్పుడు అబ్బాయిని పిలిపించిన తర్వాత అబ్బాయి మాట్లాడిన తర్వాత కదా పిలిపియండి సార్. ఏం మాట్లాడుతుంటే నువ్వు ఇప్పుడు మేమేమంటున్నాం సార్, మేమంతా పిలిపియండి, మాట్లాడండి. ఇలా కూర్చుంటే పెళ్లి చేసుకుంటారా మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో రెవెన్యూ అధికారుల వైఖరిపై ఓ యువ రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. తన భూమిని రికార్డుల్లో సరిచేయడానికి అధికారులు లంచం అడిగారని లంచం ఇచ్చుకోలేక భిక్షాటన చేశాడు. జాతీయ జెండాతో రైతు భిక్షాటన చేస్తూ నిరాహార దీక్ష చేశాడు. 3 ఎకరాల 42 సెంట్ల భూమి ఉంది. అదేవిధంగా 612 6/2 లోపల 4 ఎకరాల 58 సెంట్ల భూమి ఉంది. మొత్తం 8 ఎకరాల భూమి అయినా కూడా నాకు పట్టా చేసి ఇచ్చినటువంటి అమ్మకదారు 14 ఎకరాల సరిహద్దుతోనే రిజిస్ట్రేషన్ చేసింది. ఈ విషయం గ్రహించినటువంటి సరిహద్దుదారులు అవినీతి రెవెన్యూ అధికారుల చేత లంచాల బేరమాడి రికార్డులను తారుమారు చేసి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఏవైతే ఈ రికార్డులు ఉన్నాయో నా ధరణి కానీ మీ సేవలో కానీ ఎలాంటి ఫలితం లేదు. కాబట్టి ఈ అధికారులు వారికి చదువు రాకనా లేకపోతే కంటి పరీక్షలు చేయించుకోలేకనా ఇష్టానుసారంగా వాళ్ళు రికార్డు రాసి నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. 10 సంవత్సరాల నుండి నా రికార్డు సక్రమంగా జరగట్లేదు అంటే ఈ తెర వెనుక ఉన్న పెద్దలు ఎవరెవరు అనేది ఈ మూలంగానైనా బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 48 గంటల నిరాహార దీక్షకు నేను కూర్చున్నాను. బైకులపై రయ్యమంటూ దూసుకుపోతున్న నేటి యువత సైకిల్ ప్రయాణం పూర్తిగా మరిచిపోయారనే చెప్పొచ్చు. ఒకప్పుడు స్టేటస్ సింబల్గా నిలిచిన సైకిల్ ఇప్పుడు పేదవారింట్లో కూడా కనిపించటం లేదు. అయితే సైకిల్ యాత్రతో చరిత్ర సృష్టించాలనే ఓ యువకుని సంకల్పం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురానికి చెందిన ఆనంద్ గౌడ్ అనే యువకుడు వారం రోజుల్లో అల్వాల్ టు ఢిల్లీ టూర్ పూర్తి చేశాడు. ప్రతిరోజు 240 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేస్తూ వారం రోజుల్లో ఢిల్లీ చేరుకొని చరిత్ర సృష్టించాడు. ఆనంద్కు అల్వాల్లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు నెలకొల్పడంతో పాటు ఒలింపిక్స్లో రాణించాలని ఉందని ఆనంద్ అన్నారు. ఆర్థికంగా దాతలు ముందుకొచ్చి సహకరిస్తే తప్పకుండా తాను అనుకున్న గోల్ చేరుకుంటానని తెలిపారు. వెంకటాపురం నివాసి తను
ఢిల్లీకి 1550 కిలోమీటర్లు వితిన్ 7 days ఏదైతే రీచ్ కావాలని గోల్ పెట్టుకొని మరి ఇక్కడ నుంచి వెళ్ళి మరి దాన్ని సాధించడం జరిగింది. మరి ఇక్కడ మాకు అల్వాల్ సర్కిల్ నుంచి కార్పొరేటర్ విశేషాధికారులు వచ్చేసారు. అలాగే ఇక్కడున్న పుర ప్రముఖులు అలాగే వెంకటేశ్వర వాసులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే మా డివిజన్ నుంచి మరి ఆనందరావు మా డివిజన్ నుంచి చెందిన వ్యక్తి కాబట్టి, అలాగే మా అల్వాల్కి చెందిన వ్యక్తి కాబట్టి మాకు అందరూ కూడా గర్వకారణం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మరి మొత్తం ఇండియా 19,000 కిలోమీటర్స్ అయితే గోల్ పెట్టుకుంటా అని చెప్తుండ్రు. చాలా సంతోషం. దానికి మా అందరి తరఫు నుంచి కూడా మనకు సహాయం అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి మేము అల్వాల్ నివాసి అయినందుకు చాలా గర్వపడుతూ ఈరోజు విజయోత్సవం ర్యాలీ నిర్వహిస్తాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో పేరు ప్రఖ్యాతులు గంచిన జహంగీర్ పీర్ దర్గాను శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, కౌన్సిలర్ జంగిల్ ఖాన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. सरकारों को सहायता जो सरकार आपके दरबार में सरकारी की मन्नत इरादों को कामयाब नजरे करो नजरे नाइट जा सरकार प्रकाश गौड की सहायता में पूरा करो जहांगीर इतना हर बला जादू टोटे से दूर अता फरमा सरकारों को सहायता जो सरकार आपके दरबार में सरकारी की मन्नत इरादों को कामयाब నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చిలికి గాలివానల మరణంతో రుద్రూరు సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో లాఠీచార్జి చేశారు. రుద్రూరు మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీకి చెందిన మజీద్ ఇమాం ఎంపిక విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు ఒకరినొకరు ఘర్షణ పడడంతో రుద్రూరులో భయానక పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మసీదులో పనిచేసే పై స్థాయి వారికి రుద్రూరులోని జవహర్ నగర్ కాలనీలో ఇమాం మధ్య మాట పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువురు ఒకరిపై ఒకరు రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో దారుణం జరిగింది. నగల కోసం ఎల్లవ్వ అనే వృద్ధురాలని హత్య చేశారు. దుండగులు మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ ఈ నెల 11న పింఛన్ డబ్బుల కోసం వెళ్లి అదృశ్యమైంది. ఎల్లవ్వ మెడలో ఉన్న బంగారు నగల కోసమే హత్య చేశారని బంధువులు, పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మా అమ్మని అక్కడి నుంచి ఉంటుంది. అయితే అక్కడి నుంచి 8 గంటలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి నిజామాబాద్కు తోలుకొచ్చింది మా అమ్మాయి. ఇక్కడి నుంచి 11వ తారీఖు 12 నెలల శుక్రవారం నాడు ఆ డేట్ కొరి నుంచి మాకు 8 నిమిషంకు కాల్ చేసి ఇచ్చారు మా అమ్మతో. ఇట్లా ఏడ్చొద్దు నైటు ఏడ్చొద్దు అని మా చిన్న బాబాకు అక్కడ ఫోన్ చేయించింది. మా అమ్మ దగ్గర ఫోన్ లేదు, మా దగ్గర కాలుతోనే ఫోన్ చేయించింది. చేపిస్తా ఫోన్ వల్ల ఏడ్చొద్దాను, నా బిడ్డను ఏడ్చొద్దాను, నా మనమరాలు ఏడ్చకు, ఇవాళ వస్తా రేపు పొద్దున వస్తా అని చెప్పిపించింది. ఆ నుంచి జాడలేదు. ఇక్కడ ఉన్నదని ఎట్లా తెలుసు? పోలీసు వాళ్ళ ద్వారా ఫోన్ వల్ల మేము సరే బిడ్డ చెప్పింది మొత్తం డీటెయిల్. ఇందలవాయి మండలం తిరుమనపల్లికి చెందిన ఎల్లవ్వ 70 సంవత్సరాలు. ఈమె వృద్ధురాలు. రోజు నిజామాబాద్కి మందులు ఇవ్వడానికి, అదేవిధంగా వేరే పని మీద రోజు వచ్చిపోతుంటారు. అదేవిధంగా ఈ నెల 11వ తారీఖు రోజు ఇందలవాయి బస్టాండ్ నుంచి నిజామాబాద్ రావడానికి బస్సు ఎక్కింది. అదే టైంలో అదే గల్లీకి చెందిన భార్యాభర్తలు ఆలకుంట ఎల్లయ్య ప్లస్ నర్సమ్మ. తెలంగాణలో మంచు దుప్పటి కప్పేసింది. సమయం ఉదయం 8:30 అయినా కూడా రహదారులు కనిపించటం లేదు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షా కోట్ ప్రధాన రహదారిపై పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలపై కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రేమ్రాజ్ అన్నారు. బేగం గార్డెన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. एक दिन पहले ही हमें दर प्राप्त हो जाती है और हमारे सामने बड़ा कांटा होता है, उसे हमारे सामने चेक भी करवाए. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తీవ్ర వ్యాఖ్యలు. బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచన. విహెచ్ వ్యాఖ్యలను ఖండించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు. తాను ఎవరికీ చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదన్న మల్లు రవి. బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తక్షణమే బీసీలో చేర్చాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు. ఓటెత్తిన భక్తులు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ యువతి మౌన పోరాటం. ప్రేమించి మోసం చేయడంతో ప్రియుడు ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.